వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. డెమాన్ పవన్ బిగ్ బాస్తోనే ఒక ఊపు ఊపారు. ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది సార్ అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్ సార్. అసలు సావిత్రి టీజర్ చూసాం సార్. అసలు ఏంటి మీరు బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? యా, ఇది ప్రతి ఒక్క యాక్టర్ డ్రీమ్ అండి. ఎంతోమంది కష్టపడుతున్నారు బిగ్ స్క్రీన్లోకి రావాలని. సో ఈవెన్ చాలా టాలెంటెడ్ హార్డ్ వర్కర్స్ ఎంత ఉన్నా మనకి ఒక లక్ అనేది కూడా చాలా ఉండాలి. అందరి సపోర్ట్, లవ్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఎందుకంటే బిగ్ స్క్రీన్లో అనేది ఎవ్రీవన్స్ డ్రీమ్. సో మాటల్లో కన్నా ఇట్స్ లైక్ సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది ఇప్పుడే. ఓకే, రీసెంట్ గానే మీది రీతు గారిది సాంగ్ లాంచ్ కూడా అయ్యింది. అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. మీరిద్దరు కనిపిస్తే చాలు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతున్నారు. అసలు ఇదంతా ఎలా అనిపిస్తుంది సార్? మరి మీరు రియల్ కపుల్ అర్థం కావట్లేదు మాకు. ఒకసారి చెప్పొచ్చు కదా, క్లారిటీ ఇవ్వచ్చు. లేదండి, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఈవెన్ హౌస్లో ఎట్లా అయితే బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నామో బయట కూడా అట్లానే లైక్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నాం అండ్ ఇద్దరం సపోర్టివ్గా ఉంటున్నాం అండ్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. బిగ్ బాస్లో ఎలా ఉన్నాం, బయట కూడా అలానే ఉన్నాం. బట్ అఫ్ కోర్స్ మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే కెరియర్లో ముందుకు వెళ్ళగలం. అండ్ షీ ఈస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. సో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, రీసెంట్గా అగ్ని పరీక్ష 2 కూడా స్టార్ట్ అయింది. చాలా మందిని కూడా కంటెస్టెంట్స్ని వాళ్ళు జడ్జెస్ చేయడం అంటే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. కానీ కొంచెం కాంట్రవర్సరీ నెగిటివిటీ వస్తుంది అగ్ని పరీక్ష పైన. ఉప్పల్ బాలు గురించి కూడా ఒక టాపిక్ నడుస్తూ ఉంది, కాంట్రవర్సరీ. అదేమైనా ఐడియా ఉందా? నేను ఈ షూట్స్లో వాటిలో ఫుల్ ఆక్యుపైడ్ ఉన్నానండి. నాకు బయట ఏం జరుగుతుందో నిజంగా తెలియదు. బట్ బిగ్ బాస్ అనేది అంటే వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక సిస్టమేటిక్లో ఫాలో అవుతారు. ఈవెన్ ఇప్పుడు జడ్జెస్ ఒకవేళ ఏంటి ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. అంటే నేను ఎట్లా అంటే ఆపోజిట్ పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు, నాకు కౌంటర్ ఎలా వేస్తున్నాడు, సో దాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడ ఏం జరిగింది, బయటకి ఏం వస్తుంది, నాకు నో ఐడియా. బట్ ఎవరి వర్క్ వాళ్ళు డెఫినెట్లీ బాగా చేశారు కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫర్ మీ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ ఆన్ జడ్జెస్ అండ్ బిగ్ బాస్ టీమ్. ఓకే, అంటే బిగ్ బాస్ వల్లే మీకు ఇంత ఫేమ్ రావడం జరిగింది, ఇంత ఆపర్చునిటీస్ పెరగడం జరిగింది. అండ్ ఈ సక్సెస్ అనేది మీరు కంప్లీట్గా మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అప్కమింగ్ మూవీస్లో యాక్ట్ చేయాలనుకుంటున్నారా, సీరియల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? అసలు మీ కెరియర్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశానండి, లైక్ డీపీ క్రియేషన్స్ అని. యంగర్ టాలెంట్ని అట్లనే సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం అంటే నాకు వచ్చే మనీ, అంటే నేను ఎర్న్ చేసే మనీలో కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మూవీ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఒకటి సావిత్రి ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్కి, అది కాకుండా డిస్కషన్స్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఏదో ఒకటి త్వరలోనే మళ్ళీ మీ ముందుకి మేబీ ఒక 2 వీక్స్లోనే ఇంకో న్యూ అప్డేట్తో వస్తాను అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మీది అండ్ ఇంకా రీతు గారి కాంబినేషన్లో మేము బిగ్ స్క్రీన్ మీద కూడా చూడాలి అనుకుంటున్నాం. అది జరుగుతుందంటారా? ఎప్పుడు జరగబోతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండ్ ఫేట్ అండి. మా ఇద్దరికి కలిపి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చి, అంటే లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఒకటి. అంటే బిగ్ స్క్రీన్ స్టోరీస్ ఇంకా రాలేదు, బట్ యూనో సాంగ్స్ అయితే వచ్చినాయి. మాకు ఆల్మోస్ట్ 2 సాంగ్స్ వచ్చినాయి. 2 సాంగ్స్లో ఒకటి లైక్ ఫస్ట్ ఒకటి అనుకుంటాం, బడ్జెట్ ఇష్యూస్ వల్ల వాట్ ఎవర్ మళ్ళీ డ్రాప్ అవుతారు కదా. బంగారం అయితే మేమిద్దరమే కలిసి చేస్తాం. అది యాక్చువల్లీ ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్ చేయాలి, బట్ వై నాట్ నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనుకుని నేను స్టార్ట్ చేశాను అనమాట. యా, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అలాగే మీరు వంటలు చేస్తూ కూడా చాలా కుక్ విత్ జాతిరత్నాలు కూడా చాలా ఫేమస్ అయిపోయినారు. మీ వంటతో అందరు ఫ్యాన్స్ చేసేసుకుంటున్నారు. మీ క్యారెక్టర్ వైజ్గా ఆల్రెడీ అందరు ఫ్యాన్స్ అయిపోయినారు, వంటతో కూడా మళ్ళీ అయిపోతున్నారు. అసలు వంట మీరు చిన్నప్పటి నుంచి మీ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నారా, లేకపోతే ఎలా సార్? కుకింగ్ స్కిల్ అనేది ఎలా వచ్చింది మీకు? అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి రెస్టారెంట్స్ అవి ఉన్నాయండి యాక్చువల్లీ. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో ఈవెన్ మా మామయ్యలు కూడా కుకింగ్ చేస్తారు. మేబీ చేతి వాటం అవ్వచ్చు, వాళ్ళ వచ్చి ఉండొచ్చు. అండ్ ఏం చేస్తాను, నేను కొంచెం కాన్షియస్గా హార్ట్ఫుల్గా చేస్తాను, దానివల్ల కూడా అది బాగా వస్తుంది. అండ్ యాక్చువల్లీ కుకింగ్ అంటే రీసెంట్ టైమ్స్లో నేను నేర్చుకున్నా, లైక్ బ్యాచిలర్గా ఉన్నప్పుడే మమ్మీ చేస్తుంటే చూసేవాడిని, హెల్ప్ తక్కువ చేసేవాడిని. బట్ నేను ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే మమ్మీ చాలా బాగా చేస్తారు, మనం చేస్తే అంత బాగా రాదు అనుకుని నేను మమ్మీకి మొత్తం తెలుస్తాను. బట్ హైదరాబాద్ రావడం బ్యాచిలర్ లైఫ్లో, సో ఇది లైఫ్ స్కిల్ ఖచ్చితంగా నేర్చుకోవడం. తర్వాత ఇంకా బిగ్ బాస్లో నేను నేర్చుకున్నా. తర్వాత ఈ షోకి కేఫ్కి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అంతా బాగుంటే మేబీ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా దిగచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. అంటే కెరియర్ని కొంచెం 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 ముందుకు బాగానే తీసుకెళ్తున్నారు. అలాగే ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.